హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేమైతే మా ఊరికైతే వచ్చినాం అనమాట. రేపు ఏకాదశి కదా, సో అందుకనైతే మేము మా ఊరికి వచ్చినాం. ఇప్పుడు వచ్చేసి మా ఊరు దగ్గరలో ఉన్నాం. ఇంకొక కిలోమీటర్ అయితే మా ఊరికైతే మేము రీచ్ అవుతాం అనమాట. ఏమైంది చిట్టమ్మకి, ఏం కావాలి? ఇక్కడ చెట్టు ఉంది, ఆ చెట్టు ఆకులు పట్టుకుంటుందంట. ఇంటికి పోయినాక మస్తు చెట్లు ఉన్నాయి ఆడుకో ఆకులతో. సరేనా చెట్టి, పోదామా? హిమాంష్ పోదామా? లెట్స్ గో. ఇది ఎంట్రన్స్ మా ఊరు. ఇది వచ్చేసి మా ఊరు చెరువు. ఇది ఇప్పుడు పని పోయిన వాళ్ళు అయితే ఇప్పుడైతే వస్తున్నారు. టైం 5 అవుతుంది కదా. భరత్ ఈయనే ఉండవు. భరత్ గారు ఈయన ఉన్నాడు. మేకల భరత్. ఊర్లోకి అయితే వచ్చేసినాం. ఇది వచ్చేసి మా స్కూల్, మేము చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ ఇది. ఇక్కడ నిన్న మొన్నటి దాకా ఇల్లు ఉండే, ఉరుకొల్ల ఇల్లు మొత్తం గులగొట్టింది. వాళ్ళు ఇల్లు కట్టిస్తారు అంట. అదే మొత్తం చేంజ్ అయిపోయింది కదా, అది గులగొట్టగానే ఇల్లు. అదే ఇల్లుకి పైసలు ఇస్తారు కదా, అట్లా కొత్త ఇల్లు కట్టిస్తారంట. వచ్చేసినాం. ఊరికైతే వచ్చేసినాం. మేము ఎప్పుడు 4 గంటలకు వెళ్ళాం కదా. ఈవినింగ్ 4 గంటలకు వెళ్తే పని పోయినా పొద్దుగాల వాళ్ళు వేసుకోవట్లేరా వరణ గానాలు? దొడ్లేనా కవర్ కప్పిరా దీని మీద? పోయిండు. దివే ఇప్పుడే చేస్తారా మీరు? అయిపోయినాయా? తిన్నారు కూడానా? రేపు తింటారా? భాన్గాడు వచ్చిండా? భాన్గాడు ఈయనే ఉంటుండా? మరి ఒకదానికి లాస్ట్ వచ్చినాయి ముక్కులు, ఇప్పుడు వింటున్నాయి. ఇక మరి ఒకదానికి ఏడైతే మాడిపోయింది లాస్ట్ ముక్కులు అయితే పిండి కలుపుతున్నాయి. ఈ మనిషి గాడు కార్తో ఆడుతున్నాడు కదా. ఏయ్ ఏయ్ మరి పడతావురా, పైపు ఉంది వెనక. ఏమేమి చేసిరు మీరు? మురుకులు అప్పలేనా? రేపు పూరీలా? నా చేతిలో కనుస్తుంది అది ఇట్లా వంశీ కర్రీ కనుస్తుంది. ఇది మరే కింది కాలుతుంది. వరణ్ గారు ఉన్నాడు. అది ఇప్పుడే వెళ్ళాడు సైకిల్ తీసుకుని వెళ్ళదు. ఏ చిట్టి ఏడ్రా, ఏడు మేకలు ఏడున్నాయిరా? వరుణ్ గారు వాళ్ళు చేస్తారు ఇక్కడ. ఎటువైండు వరుణ్ గారు? మా చిన్నమ్మలు అయితే ఇక్కడ దొడ్లే వేసుకుంటారు. ఇంకెప్పుడు రావాలా? స్కూల్ పోయింది మనిషి, ఈయన పనికి పోయింది. స్కూల్కి వెళ్ళి రాగానే వచ్చినాం. చెట్టు ఇట్రా. నేను పొద్దుగాల రెడీ అయినా, ఇల్లు వచ్చినాక వెళ్ళినాం.
వాన వస్తుందని అందులో తీరా అది వచ్చింది వాన కానీ ఇది రాలేదు. అయిపోయినాయి అన్ని ఇదే ఉంది ఇక ఎన్ని గంటలకు పెట్టుకోరు 1:30 అయిపోవచ్చు. ఏం పట్టుకున్నావు వచ్చినది చెల్లేది దొరుకుతుందా ఏమన్నా తొక్కల పెట్టుకోవాలా పోన్రా వస్తురా రిమోట్ ఆడి పోని. ఇప్పుడు వచ్చినాం తాత బానా పోనీ 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 పోనీ. ప్రియాంక డ్యూటీకి అయితే ఎక్కింది రే. దాచెక్తి మనం ఇక్కడ కూర్చుందాం దా దా ఇక్కడ కూర్చుందాం దా 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 ఇక్కడ కూర్చుందాం దా మనం. ఓ తెల్లగా ఉన్నాయి మరి తెల్లగానే ఉంటాయి కదా కలర్. కారం వేస్తారు ఉంటాయి. కొంచెం అది కారం బాగుంది కొంచెం వేసిన మళ్ళీ బాగుంది. ఇప్పుడు గివే ఉన్నాయి వేసేటి ఇక చేస్తున్నారు ఇగో నాలుగుగా పడేసింది అంతా ఇదే ఉంది ఇక ఇవేనా ఇక వేస్తే అయిపోతాయా? మురుకులు ఇట్లా అయిపోయినాయా? మేము వేసారు ఇప్పుడు ఈ పిండిలో నువ్వులు జీలకర్ర పుదీనా కొత్తిమీర కలియమాకు అల్లిగడ్డ కొంచెం కారం ఉప్పు పప్పు శనగపప్పు. పొగ వస్తుందిరా నడరా బట్టి పొగ వస్తుందిరా. వస్తుందా అక్కడ రాదు కదా పొగ ఇక్కడ వస్తుంది. అన్నీ వస్తున్నాయి అన్ని పైలు వస్తున్నాయా? లిట్టిగా ఇంటికాడ చూసినావా? లిట్టిగా వాళ్ళకి ఏరా భరత్ ఏం చేస్తున్నావురా స్కూల్ కాడ? వరంగడ ఎటు పోయిండ్రా? ఎప్పుడు గోలు కొట్టిరు వీళ్ళు? మొన్న గోలు కొట్టిరా? ఎట్లా దేనితో గోలు కొట్టిరా? జేసిప్తోని మొత్తం పడిపోయింది ఇక మొత్తం గులగొట్టిరు. ఎన్నో ఏళ్ళ నుంచి ఉండే ఈ ఇల్లు పెంకటిల్లు మొత్తం గులగొట్టిరు. చేంజ్ అయిపోయింది మొత్తం కదరా. మా అప్పాలు చేసుడైతే అయిపోయింది. ప్రియాంక లాస్ట్ ఆ చాటలు ఉన్నాయి కదా 4-5 ఉన్నాయి అవి అయితే వేస్తుంది. కళ్ళ నిండా మొత్తం పొగబోతుంది కదా. ఈ మనిషి ఏం దాకా వస్తుంది కదా మంట వేడి ఏం దాకా వస్తుంది. చిట్టమ్మ ఇక మమ్మీ ఏం చేస్తుంది చూడవు. ఆడనేమో రూమ్ దగ్గర సిటీలో గ్యాస్ మీద వండుకుంటాం అంతా. ఏ గ్యాస్? కిరోసిన్దా? కిరోసిన్ స్టవ్ మీద వేస్తారా మీరు? మరి కిరోసిన్ ఎక్కడ దొరుకుతుంది? టర్పెంటైల్ పోసా? ఏ దాంతో ఆడకి మనుషును వద్దు. పాలు వేయించడం అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఎన్ని అయినాయి? ఇవి ఉన్నాయి కదా
ఆల్రెడీ మేము రాకముందుకు మా అమ్మ అయితే ఏంచి పెట్టింది, ఆల్రెడీ ఏం చేసి పెట్టింది మేము రాకముందు. ఇవి అప్పాలన్నీ. ఈ భవన్లో మొత్తం అప్పాలు ఉన్నాయి, ఈ భవన్లో మొత్తం మురుకులు ఉన్నాయి, అన్ని మురుకులే. కంప్లీట్ అయిపోయింది. ఏ కడే? తీను ఏం కాదు. అక్షయ్ని మేకలావు, మేక పిల్లలావు పట్టుకోబా. ఏరా భరత్, ఏం చేస్తున్నారా? అప్పాలు చేస్తుంటారా భరత్ గారు? మా తాత మేకలు అయితే వస్తున్నాయి. ఇప్పుడు టైం వచ్చేసి 6 అవుతుంది. మేకలు అయితే అన్నీ వస్తున్నాయి. వా 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 వా. చిన్న పిల్ల. ఇంతకుముందుకు వచ్చినామే. కోడి కోడి మొన్న ఇల్లు చదరం ముందుకైతే ఇగో ఈడ నల్ల నల్ల కనిపిస్తుంది కదా, అందులోకి మొత్తం నీళ్ళు మొత్తం ఊరుస్తుండేది అంతా. ఈ కట్టె మొత్తం నల్లగైంది, ఊర్చి కింద పడుతుండే. ఇలా ఇది వచ్చేసి న్యాచురల్ లైట్. ఇది పైన గ్లాస్ పెట్టించినాము. గ్లాస్ పెట్టిస్తే ఇట్లా మంచిగా వెళ్తురు, డైరెక్ట్ సూర్యకిరణాలు సూర్యుని నుంచి వచ్చే వెళ్తురు మొత్తం మనకి ఇంట్లోనైతే పడుతుంది కదా. మనిషి కరెంటు పోయిందిరా మనిషి. దేవుని రూమ్లో కూడా పెట్టమని చెప్పిన, పెట్టిరా మరి. రైట్, దేవుని రూమ్లో కూడా పెట్టారు. డైరెక్ట్ ఫోకస్ మొత్తం ఇలా పడుతుంది డే టైంలో. ఇట్లయితే బాగుంటుంది, వెళ్తురు కూడా బాగా వస్తుంది కరెంట్ లేనప్పుడు. ఓన్లీ డే టైంలో వస్తుంది. ప్రియాంక జీ క్యా కర్ రే? మన ఇంటి కాడికి రూమ్ కాడికి ఎంత తెచ్చిందా? మన ఇల్లు అయితే చదివిపించినాం కదా, దాని మీకేం కాగితాలన్నీ తీసేసినాము. 2 సంవత్సరాల నుంచి ఈ కాగితం కప్పుకొనే మేము అడ్జస్ట్ చేసుకొని ఉన్నాము. మొత్తం ఊరుస్తుండే ఇల్లంతా, మొత్తం ఇల్లంతా ఊరుస్తుండే, చదివిపించేసినాము ఇల్లు అయితే. ఆ బొద్దు మీద వర్షం పడ్డది ఆ రోజు అలికినప్పుడు. అది సిమెంట్ పెట్టినాడ వాన పడ్డది. మరి ఎట్లా మరి? అట్లే ఉంటుంది ఇక. సిమెంట్ లేదా? సిమెంట్ మనకు వాళ్ళకు 2 సంచులు అయింది. ఇప్పుడు మిగలలేదా? చెరకు సంచి అనేది తీసుకొస్తే ఆడికే సరిపెట్టింది. మిగలలేదా అంటూ ఉంది గణబాబుల దగ్గర సంచి. కొంచెం తీసుకోవాలి, ఉసుకలు కలిపి దాని మీద అలకాలి. కూర ఇది పప్పు చారు. ఏం చేస్తున్నారా? అప్పాలు చేస్తుంటారా భరత్ గారు? దంపుతుందిరా. ఇవాళ స్కూల్ ఉందారా? ఇవాళ రేపు బంద్ అయ్యా? పండుగని సెలవు ఇచ్చిరా? దొండకాయ దొండకాయ ఎందురో ఇక్కడ దొండకాయ, దొండకాయ అడవి దొండకాయ. ఇది అడవిలో పండిన దొండకాయ. చల్లని సాయంకాలం వేళ ముసలోళ్ళు అందరు కలిసి అక్కడనైతే కూర్చొని ముచ్చట్లు పెడుతున్నారు. ఇక అందరు ఊర్లల్లో పల్లెటూర్లలో ఇట్లా మంచి అరువుల మీద కూర్చొని ముచ్చట్లు పెడతారు.